of the game. It's a rich thing. హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తానండి. అదేంటి అంటే వేసవికాలంలో చాలా వేడిగా ఉంది కదండి బయట, అందుకని చక్కగా పెసరపప్పుతో చల్లదానాన్ని ఇచ్చే పెసరపప్పుతో ఒక మంచి కర్రీ చేయబోతున్నాను. అదేంటో ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుంటున్నాను. కడాయిలో అయితే ఆయిల్ వేసుకుని ఇప్పుడైతే కర్రీ సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 50 ml వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతూ ఉంటాయి. మనం ఇక్కడ పెసరపప్పు కూడా గిన్నె వేసేసి నానబెట్టేసాను ఆల్రెడీ. ఇక్కడ పెసరపప్పు ఎంత వేసానంటే ఒక 50 గ్రామ్స్ వేసానండి. అంటే 1 కేజీ బీరకాయలకి 50 గ్రామ్స్ పెసరపప్పు వేసాను నేను. ఒక 2 కప్పులు వాటర్ వేసేసుకొని పెసరపప్పు ఉడకపెట్టేసుకున్నాము. ఇలాగా ఉల్లిపాయలు ఉడికిపోతాయి, బీరకాయ ముక్కలు అన్నీ మగ్గిపోతాయి. ఈలోగా పెసరపప్పు కూడా మనకి ఉడికిపోతుంది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా వేగుతున్నాయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు కలిపేసుకొని వేయించుకుందాము. తర్వాత ఉప్పు పసుపు వేసుకోవచ్చు. పక్కనైతే చక్కగా పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. 2 పనులు ఒకసారి అయిపోతున్నాయి అన్నమాట. పక్కనైతే చక్కగా పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. మనకి బీరకాయ మగ్గేటప్పటికి ఈ పెసరపప్పు కూడా ఉడికి రెడీ అయిపోతుంది అన్నమాట. కాస్త బీరకాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇక్కడ నేను పసుపు ఉప్పు వేసుకుంటాను. పసుపు ఉప్పు వేసుకుంటే బేగా మగ్గిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను 2 చిటికెళ్ళు పసుపు వేసుకున్నాను. అలాగే కర్రీ సరిపడినంత సాల్ట్ వేసేస్తున్నాను. అంటే పెసరపప్పు ఉడకబెట్టాం కదా, ఆ పెసరపప్పు ఉడకబెట్టిన వేసుకుంటాం కదా, దాంతో సహా సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మనకి పెసరపప్పు వేసిన తర్వాత సాల్ట్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. డైరెక్ట్గా మనకి పెసరపప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఉడికేటప్పుడు పెసరపప్పు కూడా అబ్జర్వ్ చేసేసి సాల్ట్ని. ఇక్కడ నేను చక్కగాను ముక్కల్ని చక్కగా బీరకాయ ముక్కల్ని కలిపేసుకుంటున్నాను. ఉప్పును పసుపు బాగా పట్టేదాకాను ఒక 10 నిమిషాలు మనము మూత పెట్టి మగ్గించుకుంటే చాలు. ఇప్పుడైతే బీరకాయ మగ్గిందలో చూద్దామండి. బీరకాయ అయితే మనకి ఇంకొంచెం ఒక 50% మగ్గిపోయింది. ఇంకొకసారి మూత పెడదాము. అలాగే పెసరపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇలాగ ఉడకాలండి, మరీ మెత్తగా ఉడికినా బాగోదు. చూసారా, ఇలా ఉంటే చాలు. ఈ రకంగా ఉండాలి. అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. బీరకాయ మగ్గిందో చూద్దామండి. ఫైనల్గా బీరకాయ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. కారం వేసుకుని చక్కగా బాగా కలిపేసుకున్నాము బీరకాయ పట్టేలాగా. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ అయితే సరిపోతుందండి కర్రీకి. మళ్ళీ వాటర్ వేయక్కర్లేదు. ఈ వేస్ట్ చేయడం ఎందుకు, ఈ వాటర్తోనే మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు మనం మూత పెట్టి
ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం చాలు. మనం వేసిన పప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మూత అయితే పెట్టేస్తున్నాను. చక్కగా మనం వేసిన వాటర్ అంతా అబ్జర్వ్ చేసి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు లైట్గా మనం తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు పెట్టుకుంటేనే పప్పు అట్టు ఏదైనా బాగుంటుందండి. చూసారా ఇంత చక్కగా ఉడికిపోయిందో. స్టవ్ వెలిగించుకుని తాలింపు పెట్టుకోవడానికి చిన్న తడకా ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు 2 చెంచాలు ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రవ్వలు, తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించేసుకుందాం. చక్కగా ఎర్రగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు కదా, అందుకే దూరంగా పెట్టామట. ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి అలా చక్కగా వేసేసుకోండి. ఇప్పుడు కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోండి. అయిపోయింది. బీరకాయ పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది. అలాగే వేసవకాలంలో పెసరపప్పు ఎంత తింటే అంత మంచిదండి, చలవ చేస్తుంది. అందుకని ఈ రకంగా పెసరపప్పు బీరకాయ వండాను నేను. ఇలా వేసుకుని బీరకాయ పెసరపప్పు రెడీ అయిన తర్వాత నేను ఇలాగా కాస్త రైస్లో కూడా వేసుకుని కర్రీని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది అన్నమాట. చూడండి కమ్మగమ్మలు ఆడుతారు నెయ్యి వేసిన తర్వాత. ఫస్ట్ ముద్ద అయితే మా బాబుకి, ఎందుకంటే మా బాబు చాలా కష్టపడి వీడియో తీసాడు, అందుకని. అన్నీ సరిపోయినాయి లేదో చెప్పు. సరిపోయినాయా? ఓకేనా? ఇప్పుడు నేను కూడా ఒక ముద్ద తింటాను. సూపర్ ఉంది. ఇదండి పెసరపప్పు బీరకాయ అయితే. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.